హలో, నేనమ్మా గిరిజ. నమస్కారం అండి మామగారు. మా ప్రసాదం ఒకసారి పిలుస్తావా? ఉండండి. ఏమండి, మీ నాన్నగారు ఫోను. డాడీ డాడీ ఎలా ఉంది అక్కడ పొజిషను? అన్ని బానే ఉన్నాయి కానీ డాడీ ఫుడ్డే వరస్ట్, ఒట్టి గడ్డి. పాప మీ కోళ్ళు ఏం చేస్తుంది చెప్పండి? వాళ్ళ నాన్నొట్టి పీనాసి ముండా కొడుకు, కూరలు కూడా డబ్బులు ఇవ్వడంట. నీకు మంచి ఫుడ్ కావాలంటావు అంతేనా? తొందరగా ఏర్పాటు చేయండి డాడీ, వచ్చే జన్మలో కూడా నీ కడుపునే పుడతాను. పళ్ళు, పలహారాలు, కేకులు అన్నీ వస్తాయి. నువ్వేం వర్రి అవ్వకు. థ్యాంక్ యూ. ఏమండి, ఈ పూటకైనా దాన్ని తినేసేయండి. మీ ఆరోగ్యమే నా మహాభాగ్యం. కమాన్. పదండి. ఏమిటో సోమలింగం గారు? ఏముంది, ఆ పేపర్ కట్టింగ్ పాపం తప్పిపోయిన అమెరికా కూడా ఇంకా వాళ్ళకి చేరలేదుట. ఎక్కడి చిక్కడి పోయాడో ఏమిటో. ఈలోగా వాళ్ళ తల్లిదండ్రులు అడ్రస్ మారిపోయింది అమెరికా నుంచి ఆస్ట్రేలియాకి. అదే కారణం. నేను రాసిన ఉత్తరానికి రిప్లై లేదు ఇంకా. ఉత్తరం రాశారేమిటి? ఇలా ఇవ్వండి. మతి స్థిమితం లేక తప్పిపోయిన మా అబ్బాయి ఇంకా దొరకలేదు. మా అబ్బాయికి మంచి భోజన సదుపాయములు కల్పించి క్షేమంగా అప్పచెప్పిన వారికి 5 లక్షల రూపాయలు బహుమతి ఇవ్వబడును. నిజంగా ఇస్తారంటారా? వెనవ 5 లక్షలు ఏమిటండి, 10 లక్షలు ఇస్తారు. వాళ్ళ అబ్బాయి పెళ్లి కొడుకులా కనపడిపోయాను, నాది గ్యారెంటీ. మేము వ్యాపార నిమిత్తం ఆస్ట్రేలియా వెళుతున్నాము, అందుకే ఈ కింది అడ్రస్ కు రాయి కోరతాము. హలో, నేనమ్మా. ఎలా ఉన్నాడు అబ్బాయి? నిన్నేం ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బంది ఏం పెట్టటంలే, చాలా మంచివాడు. కానీ అన్నమే తినటం లేదు, రోజు రోజుకి చిక్కిపోతున్నాడు. ఈ రోజు నుంచి 3 పూట్ల మటను, పలావ్, చికెన్, బిస్కెట్లు, కేకులు అన్ని పెట్టాయి. మరి డబ్బు? మన ఇంటి పక్క సుబ్బారావు గారు లేరు, ఆయన నేను ఫోన్ చేస్తాను. ఒక 1000 రూపాయలు ఇవ్వమని. అక్కడ తీసుకో, అక్కడ తీసుకో. 1000 రూపాయలా? పర్వాలేదమ్మా, మన పెట్టుబడికి ఏం దండకుండదు. అలాగే, ఉంటానన్నా. గుడ్ మార్నింగ్ డాడీ. మీ మామగారు. ఎలా ఉంది పొజిషను? అన్ని సక్రమంగా జరుగుతున్నాయా? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి డాడీ. ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ విత్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్. 5 స్టార్ హోటల్ అమ్మ మొగుళ్ళ ఉంది ఇక్కడ. కానీ డాడీ, ఎన్ని సౌకర్యాలున్నా 24 గంటలు ఇంట్లోనే ఉంటే బోర్ కొట్టేస్తోంది. పోనీ పార్కులకి, పిక్నిక్లకి, సినిమాలకి, షికార్లకి వెళ్తావా? ఏర్పాటు చేసేస్తాను. తొందరగా ఏర్పాటు చేయి డాడీ. జన్మ జన్మలకి నీ కడుపునే పుడతాను. అదే అమెరికా కుర్రాడి పేపర్ అడ్వర్టైజ్మెంట్. కుర్రాడు ఎక్కడ చిక్కడి పోయాడో ఆ తల్లిదండ్రులకు తెలియదు. ఆ తల్లిదండ్రులు ఎక్కడున్నారో అబ్బాయిని చూసిన వాళ్ళకి తెలియదు. ఈ మధ్యలో వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి అబిసినియాకి మారిపోయారు. మళ్ళీ మారిపోయారు. ఇదిగో చూడండి. ఎలా ఇవ్వండి. బావగారు 10 లక్షలకు మారిపోయింది ఏమిటండు? మధ్య స్థిమితం లేక తప్పిపోయిన మా అబ్బాయి ప్రసాద్ ఇంకా దొరకలేదు. అతనికి మంచి భోజన వసతితో పాటు సినిమాలకి, షికార్లకి పంపి అతని ఆరోగ్యం బాగు చేసి మాకు అప్పగించిన వారికి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు బహుమతి ఇవ్వబడును. వాళ్ళకేమిటండి కోటీశ్వర్లు? అబ్బాయి ఆనందంగా కనిపించాలే గాని వాళ్ళ కంటికి 10 లక్షలు 25 లక్షలు ఇస్తారు. అదాకా నమ్మకం ఉంది. గుడ్ మార్నింగ్ డాడీ. ఎలా ఉన్నాడు అబ్బాయి? బాగానే ఉన్నాడు, కానీ అప్పుడప్పుడు కాస్త తిక్కగా ఏదేదో వాగుతుంటాడు డాడీ. అందుకే ఫోన్ చేస్తున్నానమ్మా. అతనికి మానసిక ఆరోగ్యం బాగోలేదు కదా. నువ్వు దగ్గరుండి కాస్త సినిమాలకి, పార్కులకి, అక్కడికి. నేనా? నువ్వే. మన కష్టం కష్టే భలే అన్నారు. మన కష్టం ఏమంత వృధాగా పోదు. ఆ దృష్టిలో పెట్టుకో. అలాగే డాడీ, ఉంటాను. ఏమండి, మీ నాన్న నిజంగా జీనియసేనండి. మీ నాన్న నిజంగా బ్లడీ ఫూల్. అందుకే మన ఇద్దరిని పార్కులకి, సినిమాలకి పొమ్మన్నాడు. పద.